హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణలో ఆసరా పెన్షన్ల గురించి ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పెన్షన్ 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు పెంపు చేస్తారా లేదా ఎప్పుడు పెంపు చేస్తారు? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వారందరికీ ప్రభుత్వం మళ్ళీ తనిఖీలు ప్రారంభించింది. మీ ఆధార్ లింకింగు సరైందా, రికార్డులు సరైనట్టుగా ఉన్నాయా అనే విషయాలపై ప్రభుత్వం పూర్తిగా ఎంక్వైరీ చేస్తుంది. ఆధార్ వివరాలు సరిపోలని వారికి నోటీసులు పంపించడం కూడా జరుగుతుంది. అర్హులకే పెన్షన్ అందాలన్న నిర్ణయంతో ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇంతకాలంగా చాలా మంది ఎదురు చూస్తున్న పెన్షన్ల పెంపు, అలాగే కొత్త పెన్షన్ల జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అనే సందేహానికి కూడా ప్రభుత్వం కీలక సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందే పెన్షన్ పెంపు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్న, దివ్యాంగులందరికీ ప్రస్తుతం ఇచ్చే 2,016 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయలుగా, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయలకు పెంచే నిర్ణయం ప్రభుత్వం ప్రకటించిన అమల్లోకి రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందే ఈ పెంపు అమలు చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకునే వారు ముందుగానే అవసరమైన ప్రూఫ్లను సిద్ధం చేసుకోవాలి. వితంతువులకు భర్త మరణ సర్టిఫికెటు, రేషన్ కార్డు, ఆధారు, దివ్యాంగులకు రేషన్ కార్డు, ఆధారు, సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, అలాగే ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి చేశారు. ఈ వివరాలు సరిగ్గా ఉంటే డిసెంబర్లో ప్రకటించే కొత్త ఆన్లైన్, ఆఫ్లైన్ అప్లికేషన్ దశలో వెంటనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే సెప్టెంబర్ వరకు పెన్షన్ పంపిణీ పూర్తయింది. అక్టోబర్ పెన్షన్ కూడా వేగంగా పంపిణీ కానుంది. వేలిముద్ర పడకపోయినా టెన్షన్ అవసరం లేదు. ఫేస్ ఫోటో వెరిఫికేషన్ సిస్టమ్ కూడా ఉంది. మొత్తానికి రాష్ట్రంలోని ప్రతి పెన్షన్దారుడు ఇంకా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని మిస్ కాకుండా ముందుగానే సిద్ధంగా ఉండాలి. పెన్షన్ పెంపు, కొత్త పెన్షన్ జాబితా, అప్లికేషన్ ప్రక్రియ ఆల్ టుగెదర్ డిసెంబర్లో పెద్ద అప్డేటు పెట్టబోతున్నట్టు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కాబట్టి మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీకు అర్హత ఉంటే ఈసారి మీ ఖాతాల్లోకి పెరిగిన పెన్షన్ మొత్తం తప్పకుండా వస్తుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.